సచివాలయం ముందు మురికి నీరు పట్టించుకొని అధికారులు. పోరుమామిళ్ల పట్టణంలోని సచివాలయం 1 ఎదురుగా ప్రధాన రహదారిలో మురికి నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావు పేర్కొన్నారు. ఈ దారిలో నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు వెళుతూ ఉంటారని, వారు చూసి చూడకుండానే వివరించడంపై ఆయన మండిపడ్డారు. ఈ విధంగా మురికి నీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు విష జ్వరాలు, పలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వారన్నారు. వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించి మురికి నీరు రోడ్డుపైకి రాకుండా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరం లేదు. కడప జిల్లా పోరుమామిల పంచాయతీ నందు ఇటు రామాయపల్లి రోడ్డు, ఇటు శెట్టిగారి బజారు, ఇక్కడ వచ్చేసి సచివాలయం 1, ఇట్లా వచ్చి మెయిన్ రోడ్డు. ఈ చాలా ఘోరంగా ఉంది ఈ కాలువ. ఇన్ని రోజుల నుంచి ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి దీన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయకుండా పర్మనెంట్గా కాలువను చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున పబ్లిక్ ఆఫీసర్ ఫణిరావు కోరుతున్నారు. ఇకపోతే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు దయవుంచి అధికారులు దీన్ని త్వరగా పూర్తి చేసి ఈ దారిన పోయే పాదచారులకు కానీ వాహనాలకు కానీ చాలా ప్రాబ్లం జరుగుతున్నది. ఈ వాటర్ వల్ల కత్తింగ్ చేయడం వల్ల అక్కడ ఇక్కడ వెహికల్స్ కూడా కొట్టుకునే పరిస్థితి అయినాయి. చాలా టైమ్స్ కొట్లాటలు కూడా జరిగాయి. కాబట్టి దయవుంచి దీన్ని త్వరగా కంప్లీట్ చేయవాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున కోరుతున్నాము.